ఇంకొక సందర్భం ఏంటంటే చెరసాల్లో వేశారు వీళ్ళని. సేవకులను కొట్టారు, వస్త్రాలు చించారు, బెత్తాలతో బాధారు, కాళ్ళకు బొందలేశారు, తీసుకుపోయి లోపలి చెరసాల్లో పడేశారంట. లోపలి చెరసాల్లో పడేశారు. కానీ ఈ దైవ సేవకులు ఏడుస్తూ కూర్చోలే. అందరోసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దైవ సేవకులు ఏడుస్తూ కూర్చోలే, లోపల కూర్చోరంట. కాళ్ళకు బొందలేస్తే ఇలా కాళ్ళు జాపుకొని పాటలు పాడుతున్నారంట. వాళ్ళు ఏ పాటలు పాడుతున్నారేమో నాకు తెలియదు, కానీ ఆ పాట కూడా దేవుడు తెలియజేస్తే బాగుంటుంది. కీర్తనలు పాడుతూ ఉంటేనంట చెరసాల పునాదులు వనకడం మొదలైనవి అంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి నేను మొదటే చెప్పాను, 3 రకాల భూకంపాలు గుర్తు చేసే ముందు వారు ప్రార్థిస్తుంటే భూకంపం వచ్చింది. అప్పుడు వారి బంధకాలు ఊడిపోయినాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆ సిలువలో ప్రాణం పెట్టినప్పుడు, ఆయన సిలువలో తను ప్రాణం పెట్టినప్పుడు తండ్రికి తన ఆత్మను అప్పగించినప్పుడు ఒక భూకంపం వచ్చింది. అది సిలువ భూకంపం. ఆ భూకంపానికి ఏం జరిగింది? సిలువ భూకంపం అప్పుడు ఏం జరిగింది? సమాధులు తెరవబడ్డాయి, మృతులైన వారు అనేకులు లేచారు. అది సిలువ భూకంపం. ఇంకోటి చెప్పాను, పునరుద్ధానం అయినప్పుడు మహాభూకంపము కలిగింది. మత్తయి సువార్త 28:1 రాయి సమాధికి అడ్డుగా పెట్టిన రాళ్ళు దొర్లింపబడ్డాయి. అందరూ ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ రాత్రి మందిరంలో ఉన్న నువ్వు ప్రార్థిస్తుండగా నీ కుటుంబంలో ఒక భూకంపం కలగబోతా ఉంది. అది రక్షణ భూకంపం. నీ బంధకాలు ఓడదీయబోయే భూకంపం. నీవు స్వతంత్రుడు అవ్వడానికి దేవుడు నీకు కలుగు చేస్తున్న భూకంపం. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. అలాగే 2 చేతులు పైకి ఎత్తుంచండి. బలహీనత ఏదన్నా ఉంటే బలహీనత ఉన్న స్థలంలో మీ ఎడమ హస్తాన్ని ఉంచండి. మహోన్నతుడా, ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలయ్యా. మీ దాసునిగా నేను అయ్యా, మీ బిడ్డలుగా మేమందరము నాయనా, ఇదిగో నా తండ్రి, మేము మా తండ్రి మా ప్రభువా, మీరు మాకిచ్చిన అభిషేకం బట్టి, మీరు మాకిచ్చిన దర్శనాన్ని బట్టి మేము పనిచేస్తున్నాం. దిన సేవకుడైన నన్ను, పాస్టర్ గారిని మీరు దర్శించండి. మేము మీ పిల్లలం ప్రభువా, మేము బలహీనం నాయన. కేవలము మేము పనిచేస్తున్నామంటే నీ కృపను బట్టే నాయన. మీ దాసునైన నన్ను, నాకు ఇచ్చిన భార్యను మీరు జ్ఞాపకానికి తెచ్చుకోండి అయ్యా. మేము అలయక సమస్యలక పరిగెట్టడానికి, బలవంతులుగా మేము అనేకులకు మేము ఆశీర్వాద కారకులుగా ఉండడానికి మా కుటుంబాన్ని దీవించండి. ఇక్కడ సేవ చేస్తున్న అమ్మ నాన్న కూడా దీవించండి. సంఘ పెద్దలను, పరిచారకులను దీవించండి అయ్యా. కొన్ని ఊళ్ళలో మీరు స్థలాలు కూడా ఇచ్చారు, అక్కడ కూడా మందిరాలు కట్టబడడానికి సహాయం చేయండి. ఈరోజు ఇక్కడ చేయబడిన ప్రతి మనవిని మీరు అంగీకరించినందుకు మరొకసారి స్తోత్రం నాయన. బిడ్డలు పేపర్ మీద రాసుకొచ్చిన ప్రతి మనవిని మీరు అంగీకరిస్తున్నందుకై మీకు వందనాలు నాయన. బిడ్డల ప్రతి ఆర్థిక పరిస్థితుల నుంచి విడుదల దయచేయండి. ప్రతి కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ప్రతి కుటుంబంలో రక్షణ దయచేయండి అయా. ప్రతి కుటుంబంలో కలిగిన నాయన ఉద్యోగ అవసరతలు తీర్చండి అయా. బిడ్డలు చేస్తున్న చేతి పనులను, వ్యాపారాలను, వ్యవసాయాన్ని దీవించండి అయా. ఈ రాత్రి గ్రామము చుట్టూ దేవదూతల కాపుదల దయచేయండి అయా. కంచరపాలెంలో ఉన్న హోలీ మందిరం, కంచరపాలెపు విశ్వాసులు అందరూ యేసు క్రీస్తు వారి నామములో దీవింపబడుదురుగాక. హోలీ మందిరంలో ఉన్న ప్రతి సంఘ సభ్యుడు, ప్రతి సంఘ పెద్ద, సండే స్కూల్ టీచర్స్, పరిచారకులు, అలాగే సండే స్కూల్ పిల్లలు, యూత్ లీడర్స్ సమస్తము దీవింపబడునుగాక. ప్రభు పరిశుద్ధాత్మదేవ, బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.